ముందుగా ఈ రైస్ హర్ 26 ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన హానరబుల్ ఎంపీ గారు అయినటువంటి కడియం కావ్య గారికి స్వాగతం సుస్వాగతం మేడం. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్ అండ్ ఆల్. మనం ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుకునే ముందు ఒక 2 విషయాలు చెప్పుకోవాలి. ఇది టీఎస్ఐసి ఆధ్వర్యంలో, మహిళల ఆధ్వర్యంలో మొదలుగా జరుగుతున్నటువంటి మీటింగ్. ఇది గత నెల రోజుల క్రితం మేము టీఐసిసి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నల్లబాబు సార్ గారిని కలవడం జరిగింది. మేము మాట్లాడుతున్న క్రమంలో నల్లబాబు సార్ గారు లాస్ట్ 16 సంవత్సరాల నుంచి బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, కానీ అందరికీ తనకు ఉన్న పరిధిలో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతున్నారు, బిజినెస్ పరిచయం చేస్తూ ఉన్నారు. కానీ ఉమెన్స్ని ఇంకా మనం ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మనం ఉమెన్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని మోటివేట్ చేద్దాము అని మాతో డిస్కషన్ చేయడం జరిగింది సార్. ఆ విధంగా మాట్లాడుతున్న క్రమంలో సార్ అన్నారు, మనం మహనీయులుగా కొలిచేటటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లోనే సావిత్రిబాయి పూలే గారికి అక్షరాలు నేర్పించి సమాజంలో ఆమెను ముందు వరుసలో నిలబెట్టి ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా తనతో చేయించినటువంటి సంఘటనలు మనం చదువుకున్నాం. ఈరోజు కూడా మన మహిళలని, ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి మన ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం బిజినెస్ అవకాశాలని పరిచయం చేద్దాము, మన ఉమెన్స్ని అలా ఎంకరేజ్ చేసుకుందామని మన నల్లబాబు సార్ గారు మేము కూర్చొని మాట్లాడినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మేము వెళ్ళి మా గెస్టులందరినీ కూడా కలిసినప్పుడు అందరూ చాలా సపోర్టివ్గా మాట్లాడారు, చాలా ఎంకరేజ్ చేశారు. అమ్మ, ఇంతవరకు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ కోసం ఒక టీం అనేది ఇప్పటి వరకు కూడా లేదు. నార్త్లో ఉన్నది కానీ మన దగ్గర ఎక్కడ లేదు. మీరు దీన్ని ఇనిషియేట్ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. మీరు ఈ మీటింగ్కి ఇక్కడ స్టేట్లోనే పరిమితం కాకుండా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలని కూడా మాకు చెప్పడం జరిగింది. మేము కూడా అదే అనుకున్నాము. తప్పకుండా ఇక్కడ మాకు వచ్చినటువంటి గెస్ట్ల అందరి సజెషన్స్ తీసుకొని ఇంకా ముందుకు ఎలా పోవాలి అనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం ఫర్దర్గా కూడా అని తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రోగ్రాం కోసం ఇంత ప్రయాసపడి ఎక్కడున్నా కానీ ఖమ్మం నుంచి, జనగం నుంచి, చాలా దూరాల నుంచి వచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా హార్ట్లీ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.